మనమేనా అంతేనండి, మనం మారాలి కానండి. ఆయనకు నువ్వు ఎంత ముద్దొస్తావో, ఆయనకు నువ్వు ఎంత అందంగా కనపడతావో, నువ్వంటే ఆయన ఎంత ఇష్టపడతాడో నువ్వు మారాలి. కానీ నువ్వంటే చాలా ఇష్టం, నువ్వేదో అనుకుంటున్నావు, వాళ్ళు ఇష్టపడట్లే వీళ్ళు ఇష్టపడట్లే. అసలు నీకు విషయం తెలుసా, వాళ్ళు ఇష్టపడాలి వీళ్ళు ఇష్టపడాలి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళు వీళ్ళని ఇష్టపడాలి నువ్వు ఎప్పుడు అనుకోకూడదు. నిన్ను దేవుడు ఇష్టపడాలి. ఒక మంచి మాట చెప్తానండి, గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మనము అందరికీ ఇష్టముగా ఉండటం సాధ్యం కాని పని. ఎందుకు చెప్పమంటారా? సాక్షాత్తు తండ్రి అయిన దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తే అందరికీ ఇష్టడుగా ఉండలేకపోయాడు. ఆయనే యేసుక్రీస్తే ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేనప్పుడు, పౌలు ఆయన అందరికీ ఇష్టడుగా ఉండలేకపోయినప్పుడు నువ్వు అందరికీ ఇష్టడుగా ఎలా ఉండగలవు అనుకుంటున్నావు చెప్పు? అందరికీ ఇష్టంగా ఉండాలి, అందరూ నన్ను ఇష్టపడాలని అందరి దగ్గరికి నటిస్తున్నావు కదా. నువ్వు నటిస్తున్నావు. వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళది రైట్, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళది రైట్, వీళ్ళకి ఇక్కడికి వెళ్ళిపోతే ఈ జెండా, అక్కడికి వెళ్ళిపోతే ఆ జెండా. ఎందుకు?